Hi friends, this is Renuka from VLR Training. ఈరోజు నేను వచ్చేసి అజ్యూర్ డెవాప్స్ గురించి సెషన్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి ఫస్ట్ వీడియో ఆఫ్ ది అజ్యూర్ డెవాప్స్. సో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో సో వాళ్ళు అందరూ అజ్యూర్ డెవాప్స్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి నేర్చుకోవచ్చు. సో కంటెంట్ లోపలికి వెళ్ళే ముందు సో స్లైడ్స్ చూద్దాం. సో ఇది వచ్చేసి ఫస్ట్ స్లైడ్. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ లైక్ అజ్యూర్ డెవాప్స్. సో దీని కింద ఉన్న ఐకాన్స్ గురించి మనం లేటర్గా అజ్యూర్ డెవాప్స్ టీచ్ చేస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఈరోజు ఎజెండా వచ్చేసి ఏంటి, సో ఈరోజు టాపిక్స్ ఏంటి. సో మనం అజ్యూర్ డెవాప్స్కి వెళ్ళే ముందుగా సో మనకు అన్నీ తెలిసి ఉండాలి. డెవాప్స్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ డెవాప్స్, ఎవరెవరు నేర్చుకోవచ్చు, సో బెనిఫిట్స్ ఆఫ్ డెవాప్స్ ఏంటి, సో డెవాప్స్ వల్ల ఉపయోగం. ఓకే, అండ్ నెక్స్ట్ స్లైడ్ వచ్చేసి లైక్ హౌ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ విల్ వర్క్స్. సో నేను ఇందాక మీకు అజ్యూర్ డెవాప్స్ గురించి ఫ్రమ్ స్క్రాచ్ చెప్తాను. బట్ అజెండాకి వచ్చేసరికి మనకి వాట్ ఈస్ డెవాప్స్, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ డెవాప్స్ ఉంది. సో మనకి అజ్యూర్ డెవాప్స్ కన్నా వెళ్ళే ముందు డెఫినెట్గా మనకి డెవాప్స్ అంటే ఏంటో తెలిసిండాలి. అప్పుడే మనకి అజ్యూర్ డెవాప్స్ ఏంటో అర్థమవుతుంది. సో అందుకనేసి నేను ఫస్ట్ డెవాప్స్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ డెవాప్స్ అనేది చెప్తాను. ఓకే, ఇప్పుడు మనం డెవాప్స్ కన్నా ముందుగా మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. వెదర్ ఎంప్లాయ్ అయినా నాన్ ఎంప్లాయ్ అయినా లైక్ వర్క్ చేస్తున్న వాళ్ళైనా అట్లే మనకి కంపెనీస్లో ఏం జరుగుతుంది, అసలు సాఫ్ట్వేర్ ఒకటి అంటూ వచ్చిన తర్వాత ప్రాసెస్ ఏం జరుగుతుంది, దాని తర్వాతనే డెవాప్స్ ఇంజనీర్స్ అయినా సరే, డెవలపర్స్ అయినా సరే, టెస్టర్స్ అయినా సరే ఎవరైనా ఉండేది ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ తర్వాతనే. ఓకేనా, సో ఇక్కడ మనం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం, సింపుల్గా చూద్దాం. ఓకే, బేసిక్ లైఫ్ సైకిల్, ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు డీప్. సో బేసిక్ లైఫ్ సైకిల్ ఆఫ్ ఎస్డిఎల్సి ఇస్ నథింగ్ బట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అనమాట. ఓకే, ఎలా వర్క్ అవుతుంది ఫస్ట్ అనేది ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ మనకి ఏమేమి జరుగుతుంది అంటే ప్లానింగ్ జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ ఎవరైనా మనకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారనుకోండి, సో డెఫినెట్లీ ఆ ప్రాజెక్ట్ ఏంటి, ఓకేనా, సో రిక్వైర్మెంట్స్ ఏంటి, సో హౌ షుడ్ వి ప్లాన్ డెలివర్ టు దట్ ప్రాజెక్ట్, డెలివర్ అబౌట్ ద ప్రాజెక్ట్. సో ఎలా మనం అది డెలివర్ చేయాలి ఆ ప్రాజెక్ట్ని, సో ఒక ప్లాన్ అంటూ క్రియేట్ చేయాలి. సో దట్స్ వై ఫస్ట్ మనకి ఏ సెక్షన్ ఉంటుందంటే రిక్వైర్మెంట్ సెక్షన్. సో ఇదంతా ఎవరు చేస్తారు అంటే మీకు లేటర్గా చెప్తాను. సో మనకి ఫస్ట్ ఫేజ్ ఏముంటుంది, క్లయింట్ నుంచి రిక్వైర్మెంట్స్ తీసుకోవడం. సెకండ్ ఫేజ్ ఏముంటుంది, ప్లానింగ్ చేయడం. థర్డ్ ఫేజ్ కోడింగ్. ఓకే, ఫోర్త్ ఫేజ్ వచ్చేసి రాసిన కోడ్ని బిల్డ్ చేయాలి. సో బిల్డ్ చేస్తేనే మనం ఎక్కడైనా డిప్లాయ్ చేయడానికి యూజ్ అవుతుంది. తర్వాత ఏంటి, ఆ బిల్డ్ అయిన అప్లికేషన్ని టెస్ట్ చేయాలి. టెస్టింగ్ వాళ్ళు టెస్ట్ చేస్తారు. తర్వాత వన్స్ టెస్ట్ అంతా డన్ అయిన తర్వాత, టెస్ట్ ప్రాబ్లం లేదు అన్న తర్వాత డిప్లాయ్ అయిపోతుంది. డిప్లాయ్ అయిన తర్వాత మనకి ఏం ఫేజ్ ఉంటుంది, మానిటరింగ్. సో ఇది బ్రీఫ్గా నేను చెప్తూ ఉంటాను, ఎవరెవరు చేస్తారు, ఈ ఫేజెస్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు. సో మనకి కొన్ని ఫేజెస్ ఉంటాయి. అది ఈ ఫేజెస్ ఏంటి, పర్టికులర్ డెవాప్స్ ఇంజనీర్స్కో లేకపోతే అజ్యూర్ డెవాప్స్కో లేకపోతే డెవలపర్స్ కన్నా కాదు, మనకంటూ ఒక ప్రాజెక్ట్ కంపెనీకి వచ్చిన తర్వాత ఈ ఫేజెస్ని మెయింటైన్ చేయాలన్నమాట. సో రిక్వైర్మెంట్ అండ్ ప్లానింగ్ అండ్ కోడింగ్, బిల్డ్ అండ్ టెస్టింగ్, డిప్లాయ్ అండ్ మానిటర్. ఓకేనా, సో ఇలాంటి ఫేజెస్ వస్తుంది. సో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ మోడల్స్, నథింగ్, బట్ ఒక సాఫ్ట్వేర్ అంటూ ప్రాజెక్ట్ మనకి అవుట్కమ్ వచ్చే ముందుగా ఇన్ని స్టేజెస్ దాటుకొని మనకు అవుట్కమ్ అనేది వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. సో ఇందాక నేను చెప్పినట్లు సాఫ్ట్వేర్లో ఫేజెస్ ఇన్ని ఉంటాయి కదా, సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి ఫేజెస్. ఓకేనా, ఓకే, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఇందాక నేను చెప్పినట్లు ప్లానింగ్ రిక్వైర్మెంట్స్ తీసుకునేది బిజినెస్ టీమ్ అండి. సో అక్కడ ఏం జరుగుతుంది, రిక్వైర్మెంట్స్ ఎవరు తీసుకుంటారు, ప్రోడక్ట్ ఓనర్ తీసుకుంటారు. వాళ్ళని మనం బిజినెస్ అనలిస్ట్ అనొచ్చు లేదా ప్రోడక్ట్ ఓనర్. ఓకే, ప్లానింగ్ ఎవరు చేస్తారు, డిజైనింగ్ టీం వాళ్ళు ప్లానింగ్ చేస్తారు. ఓకే, సో కోడ్ బిల్డ్ ఇక్కడ నేను హైలైట్ చేసి చెప్పాను చూడండి, కోడ్ బిల్డ్ టెస్ట్ డన్ బై డెవలప్మెంట్ టీమ్. ఓకే, మీరు ఇక్కడ చెప్పారు కదా, సో టెస్టింగ్ అనేది టెస్టింగ్ టీం వాళ్ళు చేస్తారు, ఇది సో టెస్టర్స్ చేస్తారు కదా జనరల్గా. సో వై డెవలప్మెంట్ టీం టెస్ట్ చేస్తుందనంటే, సో బేసిక్ టెస్టింగ్ వాళ్ళు చేస్తారండి. ఓకేనా, కోడ్ రాసిన తర్వాత దే యూస్ టు గో విత్ బేసిక్ టెస్టింగ్ టీం వాళ్ళు ఓవరాల్ అప్లికేషన్ని టెస్ట్ చేస్తారు. బట్ ఈ టెస్టింగ్ ఏంటంటే కోడ్ టెస్టింగ్.
ఓకేనా. టెస్టింగ్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారు, వన్స్ బిల్డ్ అయిన అప్లికేషన్ని టెస్ట్ చేస్తారు. ఓకే, దే ఆర్ నాట్ టెస్టింగ్ ద రా కోడ్. ఓకే, బికాస్ దే డోంట్ నో ద కోడింగ్ నాలెడ్జ్, దే కాంట్ డూ ఎనీథింగ్ based on the coding testing. Okay, only they can done after the build process. Okay, ఈ టెస్టింగ్ అంతా కూడా సో బేసిక్ టెస్టింగ్, యూనిట్ టెస్టింగ్ ఇట్లా బేసిక్స్ ఉంటాయి. సో ఇట్ విల్ బి టేకెన్ కేర్ బై ది డెవలప్మెంట్ టీమ్. సో నాకు ఆ టెస్టింగ్ గురించి మనకంత తెలియాల్సిన అవసరం లేదు, బట్ ద పార్ట్ విల్ టేక్ కేర్ బై ది డెవలప్మెంట్ టీమ్. సో కోడ్ అంటే సో దే హ్యావ్ టు రైట్ సమ్ కోడింగ్, అండ్ ఆఫ్టర్ దట్ ఇప్పుడు మనం జావాని తీసుకుందామంటే ఎగ్జాంపుల్కి. సో జావా తీసుకున్నామంటే వన్స్ మనం కోడ్ రాసిన తర్వాత డెఫినెట్లీ వీ హ్యావ్ టు కంపైల్, రైట్? జావా సి అని ఇచ్చి కంపైల్ చేస్తాం. సో ద కంపైలేషన్ ఈజ్ నథింగ్ బట్ బిల్డింగ్ ది కోడ్. ఓకేనా. తర్వాత ఏం చేస్తాం, టెస్ట్ చేస్తాం, బేసిక్ టెస్ట్. లేటర్ డిప్లాయ్ చేస్తాం. ఓకేనా. సో దిస్ ఈజ్ వాట్ ద డెవలప్మెంట్ టీమ్ విల్ డూ. ఓకే, సో మీకు అర్థమై ఉంటుంది. కోడింగ్ ఈజ్ నథింగ్ బట్ డెవలపింగ్ ద కోడ్. వాళ్ళు రాస్తారు, రైటింగ్ అని చెప్పచ్చు. సో ఎనీవేస్, writing the code, developing the code. Okay, they are the developers. So who will take care by the coding part ante developers will take care by the coding. Okay, and build process kuda valle chestarani chepparu. Okay na. So inko deploy and monitor done by the operation teams. So operation teams ఏమేం చేస్తారు అంటే deploy. సో ఇంకొంచెం మనం డీప్గా వెళ్తే కనుక జస్ట్ ఒక చిన్న బ్రీఫ్ ఇస్తాను. సో యాక్చువల్గా డెవాప్స్ అనే డెవాప్స్ గైస్ ఏం చేస్తారు జనరల్గా, ఓకే, దే ఆర్ హెల్పింగ్ ది డెవ్ అండ్ ఆప్స్ టీమ్ అనమాట. ఓకే, డెవ్ టీంలో ఎవరు వస్తారు, డెవలపర్స్ వస్తారు. ఓకే, డెవ్ టీంలో డెవలపర్స్ వస్తారు, ఆపరేషన్ టీమ్స్లో అడ్మిన్స్ ఉంటారు. సో అడ్మిన్స్ ఏం చేస్తారంటే బిల్డ్ అయిన కోడ్ని పర్టికులర్ సర్వర్లో డిప్లాయ్ చేస్తారు. ఆపరేషన్ టీమ్స్లో ఉండే వాళ్ళు డిప్లాయ్ చేస్తారు. సో వాళ్ళని కూడా మనం అడ్మిన్స్ అని పిలవచ్చు. అక్కడ మీరు ఎప్పుడైనా వినుంటే కంపెనీస్లో డెవాప్స్ ఇంజనీర్స్ అని ఉంటారు. ఓకే, డెవాప్స్ ఇంజనీర్స్. సో దే యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ది డిప్లాయ్మెంట్. సో మానిటర్ అంటే వన్స్ డిప్లాయ్ అయిపోయిన అప్లికేషన్, ఇప్పుడు మనం బ్రౌజర్ నుంచి హిట్ చేస్తున్నాం కదా, సో ఆ బ్రౌజర్ నుంచి హిట్ చేస్తున్నప్పుడు ద అప్లికేషన్ షుడ్ వ్యూ. ఓకే, మనకు అది రిట్రీవ్ అవుతుంది, ఆ డేటా అనేది అక్కడ ఉన్న డేటా రిట్రీవ్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ మానిటరింగ్. సో మానిటరింగ్ అంటే అది కాదు, బట్ మనకి ఎలా అవుతుంది, ఎలా విజిబుల్ అవుతుంది. సో దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అండ్ ఆల్ మానిటర్ బై వన్ పర్సన్. సో దట్ ఈస్ వై ఆపరేషన్ టీమ్స్ ఆర్ డూయింగ్ దీస్ కైండ్ ఆఫ్ టాస్క్ అని చెప్తాను. సో ఇంకా ఇన్ డెప్త్ లైక్ మనం కంపెనీస్ వైజ్ తీసుకుంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ ఫర్ లాట్ ఆఫ్ వర్క్స్, బట్ సింపుల్గా జనరల్గా జరిగే బేసిక్ థింగ్స్ అన్నమాట. ఓకే, బికాస్ వీఆర్ నాట్ టీచింగ్ ఎనీథింగ్ అబౌట్ డెవాప్స్, వీఆర్ గోయింగ్ టు టీచ్ ది అజ్యూర్ డెవాప్స్. సో దట్స్ వై ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ డీప్లీ విత్ ది డెవాప్స్ కాన్సెప్ట్. ఓకే, సో సింపుల్గా నేను ఇందాక చెప్పినట్లు, సో మనం ఎజెండా చూసాం. దాని తర్వాత సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఎలా ఎన్ని ఫేజెస్ జరుగుతుంది, ఒక సాఫ్ట్వేర్ డెవలప్ అవ్వాలంటే వాట్ కైండ్ ఆఫ్ ఫేజెస్ ఇట్ విల్ క్రాస్. ఓకే, అండ్ పర్టికులర్ ఫేజెస్లో ఎవరెవరు ఉంటారు. ఓకేనా. తర్వాత ఏంటి, డెవాప్స్ అనే ఆప్షన్. ఓకే, ఎందుకు ఇక్కడ డెవాప్స్, డెఫినెట్లీ వీ షుడ్ నో అబౌట్ సంథింగ్ రిలేటెడ్ టు ద డెవాప్స్. ఓకే, ఫస్ట్ ఎజెండాలోనే చెప్పాను మనకి అజ్యూర్ డెవాప్స్ కన్నా ముందుగా మనకి వాట్ ఈస్ డెవాప్స్ అనేది తెలుస్తుంది. సో ఇందాక మీకు నేను చెప్పాను కదా, సో డెవాప్స్ అండ్ డెవాప్స్ ఇంజనీర్స్ వచ్చేసి ఇన్ బిట్వీన్ దీస్ టూ టీమ్స్ అని చెప్పాను. ఓకే, వాట్ ఆర్ దోస్ హూ ఆర్ దేర్ టూ టీమ్స్ అని అంటే డెవ్ టీమ్ ఇస్ నథింగ్ బట్ డెవలపర్స్ అండ్ ఆల్ విల్ కమ్స్ అండర్ డెవ్ టీమ్ ఉంది. ఆపరేషన్ టీమ్స్లో అడ్మిన్స్ ఉంటారు, సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, సెక్యూరిటీ ఇన్ ద సెన్స్ సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ ఇచ్చే వాళ్ళు ఉంటారు, నెట్వర్కింగ్ గైస్ ఉంటారు, ప్రొడక్షన్ టీమ్ వాళ్ళు ఉంటారు. సో దే ఆల్ విల్ కమ్స్ అండర్ ఆపరేషన్ టీమ్స్ అన్నమాట. ఓకే, డెవాప్స్ ఇంజనీర్స్ అంటున్నాం, వీళ్ళిద్దరి మధ్య ఉంటారు వాళ్ళు అంటున్నాం. వీళ్ళిద్దరు ఈ బోత్ టీమ్స్ బికాస్ ఆఫ్ దీస్ టూ టీమ్స్ ఓన్లీ ద డెవాప్స్ కేమ్ ఇంటూ పిక్చర్ అన్నాం. ఓకే, అసలు డెవాప్స్ అనే వర్డ్ ఎక్కడి నుంచి తీసుకున్నారు, సో అందుకనేసి ఈ స్లైడ్ ఇచ్చాను అన్నమాట. సో డెవలప్మెంట్లో డెవ్, ఆపరేషన్స్లో ఆప్స్. సో ఇవి రెండు తీసుకుంటేనే డెవాప్స్. సో డెవలప్మెంట్ ప్లస్ ఆపరేషన్ ఇస్ నథింగ్ బట్ డెవాప్స్. సో మనం ఏమైనా కోడింగ్ రాస్తామా డెవాప్స్ ఇంజనీర్స్ అని అంటే నథింగ్, బట్ వీ యూస్ టు ఇంటిగ్రేట్ విత్ బోత్ ది టీమ్స్. సో దట్స్ వై డెవాప్స్ అనే వర్డ్ ఆ టూ టీమ్స్ నుంచి వచ్చింది. సో ఎందుకు అంటే డెవాప్స్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి అర్థమవుతుంది, బికాస్ ఇంతకుముందు కొలాబరేషన్ కానీ ఇంటిగ్రేషన్ కానీ ఆ టూ టీమ్స్ మధ్య లేనందువల్లనే ప్రాబ్లమ్స్ అక్కర్ అవుతుంది. సో ఆ ప్రాబ్లమ్స్ అక్కర్ కాకుండా ప్రాసెస్
స్మూత్గా ఫినిష్ అవ్వాలని అంటే సో దే వుడ్ హ్యావ్ ఫైండ్ అవుట్ ది సొల్యూషన్ ఫర్ దట్. సో అందుకే డెవాప్స్ ఇంజనీర్స్ అనేది వచ్చారు. ఓకే, సో ఇందాక నేను చెప్పినట్లు దే ఆర్ వెరీ కొలాబరేటివ్ బిట్వీన్ దీస్ టూ టీమ్స్ అని చెప్పాను కదా. సో దిస్ ఈస్ వాట్ ద పిక్చర్ ఇండికేట్స్. సో ఇది మొత్తం కూడా ఏం ఇండికేట్ చేస్తుందనంటే ద డెవాప్స్ ఇంజనీర్స్ ఆర్ వెరీ కొలాబరేటివ్లీ విత్ ది బోత్ టీమ్స్. బికాస్ ప్రీవియస్ డేస్లో ఈ టూ టీమ్స్ వల్ల ఏంటంటే ప్రోడక్ట్ రిలీజింగ్ అనేది చాలా లేట్ అవుతూ ఉండింది. సో కాన్సెప్ట్ అక్కడ ప్రాబ్లం ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ప్రాబ్లమేటిక్గా ఉంది. సో దట్స్ వై నౌ బికాస్ ఆఫ్ ద డెవాప్స్ గైస్ ద ప్రాబ్లమ్ హ్యాస్ బీన్ రెక్టిఫైడ్. అండ్ బికాస్ ఆఫ్ సమ్ టూల్స్ మనం డెవాప్స్లో ఏంటి కొన్ని టూల్స్ యూజ్ చేస్తాం. బికాస్ డెవాప్స్ ఈజ్ నాట్ పర్టికులర్ టూల్ టు యూజ్ ఇన్ కంపెనీస్. ఓకేనా. సో డెవాప్స్లో కాంబినేషన్ ఆఫ్ టూల్స్ ఉంటాయి. ఓకే, అందుకే నేను ఇక్కడ చెప్పాను డెవాప్స్ ఈజ్ ఎ కల్చర్ అని చెప్పాలి కానీ ఇట్స్ నాట్ ఏ మెథడాలజీ, ఇట్స్ నాట్ ఏ ప్రొసీజర్. ఓకే, జస్ట్ డెవాప్స్ ఈజ్ ఎ కల్చర్ విచ్ ప్రమోట్స్ కొలాబరేషన్ బిట్వీన్ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్ టీమ్స్. ఓకే, సింపుల్ వర్డ్గా చెప్పాలంటే డెవాప్స్ వచ్చేసి టూ టీమ్స్ మధ్య ఇంట్రాక్షన్లో కమ్యూనికేషన్ చేస్తుంది. ఓకే, సో దట్ ఈస్ వై ఐ స్టార్టెడ్ విత్ డెవాప్స్. బికాస్ అజ్యూర్ డెవాప్స్ డైరెక్ట్గా వెళ్తే వీ డోంట్ నో వాట్ ఈస్ యాక్చువల్లీ డెవాప్స్. బట్ ఐ హోప్ you may not understand the exact meaning of the DevOps, but somewhat you can understand what is DevOps, right? Okay, who should learn DevOps? So నేను మీకు అజెండాలో చెప్పాను కదా, what is DevOps, what is the need of DevOps, who can learn DevOps, what are the benefits of DevOps. సో అందుకని సో ఏమేమి స్టార్ట్ చేశాను, DevOps అజెండా వచ్చేసి ఇది చెప్పాను. సో మన టాపిక్ ఏంటి, అజ్యూర్ DevOps. అజెండా ఇది ఎందుకు, DevOps అంటే మనకి కొన్ని DevOps అంటే ఏంటో తెలిసి ఉండాలనేసి నేను కొన్ని స్లైడ్స్ ప్రిపేర్ చేశాను. ఓకే, సో అసలు ఇంతకీ డెవాప్స్ కన్నా ముందుగా మనకి ప్రాజెక్ట్ వస్తే ఎన్ని ఫేజెస్లో ఉంటుంది, ఎవరెవరు ఆ ఫేజెస్లో ఉంటారు. ఓకే, తర్వాత ఏంటి, డెవాప్స్ ఎక్కడి నుంచి వచ్చింది, డెవాప్స్ అసలు ఎందుకు, డెవాప్స్ ఇంజనీర్స్ ఎందుకు. ఓకే, ఎవరెవరు నేర్చుకోవచ్చు అంటే ఎవరైనా నేర్చుకోవచ్చు అంటే ఐటీ ఇండస్ట్రీలో ఇక్కడ మనం జస్ట్ పాయింట్స్ ఇచ్చాం కానీ జనరల్గా గ్రాడ్యుయేషన్స్ ఎవరైతే ఫినిష్ అవుట్ చేస్తారో, బికాజ్ ఇట్స్ నాట్ ఎ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ బట్ ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ టూల్స్. So because of these tools we are doing the automation process from scratch, like from code to deployment అని చెప్పొచ్చు. ఓకే, సో అందరూ గ్రాడ్యుయేషన్స్ మన కంపెనీ ఐటీ ఇండస్ట్రీలో ఎవరెవరు ఉన్నారో నాన్ ఐటీ పీపుల్స్ ఎనీవన్ క్యాన్ లెర్న్ దిస్. ఓకే, డిపెండ్స్ ఆన్ దర్ గ్రాస్పింగ్ స్కిల్స్ అనమాట. ఓకే, బికాస్ మనం ప్యూర్లీ సిఎల్ఐ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం కాబట్టి సమ్ గైస్ మే థింక్ లైక్ ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ పార్ట్ బట్ ఇట్స్ ఎ వెరీ ఈజీ థింగ్. ఓకే, ఈచ్ పర్సన్ హూ ఇస్ సో నేను ఇక్కడ కొన్ని పాయింట్స్ కలెక్ట్ చేశాను బట్ ఇట్స్ నాట్ వీళ్ళే నేర్చుకోవాలని లేదు, దెన్ ఈవెన్ క్యాన్ లెర్న్. ఓకే, ఈచ్ పర్సన్ హూ ఇస్ వర్కింగ్ ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, సో డెవలపర్స్ యాజ్ వెల్ యూజువల్లీ బికాస్ దే డూ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ టూల్స్ విచ్ డెవాప్స్ గైస్ విల్ డూ. ఓకే, సో అలాంటి టూలే మనము యూజ్ చేస్తాం, అలాంటి టూలే వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి డెవలప్మెంట్ టీమ్ వాళ్ళు నేర్చుకోవచ్చు. ఓకేనా, ఆపరేషన్స్ టీమ్స్లో టెస్టర్స్, సో ఎనీవన్ క్యాన్ మూవ్ ఫ్రమ్ their domain to this domain. ఓకే, అండ్ లాస్ట్ది వచ్చేసి ఏంటి అంటే బెనిఫిట్స్ ఆఫ్ డెవాప్స్ అనమాట. సో ఏంటి ఇంతకీ బెనిఫిట్స్ అని అంటే ఫాస్ట్ డెలివరీ, రిడ్యూస్ టైం, రోల్ బ్యాక్, ఇవేనా అంటే దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. ఓకే, బెనిఫిట్స్ ఆఫ్ డెవాప్స్ అని వచ్చేసరికి లాట్స్ ఆఫ్ థింగ్స్ బట్ వీఆర్ సెలెక్టింగ్ మెయిన్ పాయింట్స్. సో నేను మెయిన్ పాయింట్స్ కలెక్ట్ చేస్తాను. ఫాస్ట్ డెలివరీ అంటే డిప్లాయింగ్ కోడ్ ఫ్రమ్ డెవ్ మిషన్ టు సర్వర్ బై యూజింగ్ ఆటోమేటెడ్ టూల్స్. నేను ఇందాక పాయింట్ ఇదే చెప్పాను. సో మనం ఏం చేస్తాం, డెవాప్స్ ఇంజనీర్స్ యూజువల్లీ వాట్ దే డూ మీన్స్ దే విల్ టేక్ కేర్ ఫ్రమ్ ది కోడ్ టు డిప్లాయ్. ఓకే, కోడ్ టు డెవ్ మిషన్ టు సర్వర్ బై యూజింగ్ అని అంటే కొన్ని టూల్స్ అని ఉంటుంది అనమాట. ఆ టూల్స్ యూజ్ చేసి ఏం చేస్తామంటే రాసిన కోడ్ని బిల్డ్ చేయడం, బిల్డ్ చేసి దాన్ని డిప్లాయ్ చేయడం. సో ఇలాంటి కైండ్ ఆఫ్ టాస్క్ మనం చేస్తుంది. సో ఫాస్ట్ డెలివరీ అందుకే చెప్పాను. మీకు ఈ ఫిగర్ చూస్తే కనుక మీకు ఒక జనరల్ ఐడియా వస్తుంది. డెవాప్స్ టీమ్ ఎందుకు వచ్చింది అంటే ఆపరేషన్ టీమ్స్ డెవలప్మెంట్ టీమ్కి ఇంట్రాక్షన్ అంటే ఇంతకుముందు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేయాలంటే డెఫినెట్లీ వీ షుడ్ బి వెరీ ఫాస్ట్, దెన్ ఓన్లీ ఇట్ విల్ బీ యూస్ఫుల్ యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ కదా. సో అందుకనేసి సో డెవాప్స్ అనేది ఎందుకు వచ్చింది ఫాస్ట్ డెలివరీకి. సో రిడ్యూసింగ్ టైం డెఫినెట్లీ బికాజ్ మాన్యువల్గా మనం చేసే టాస్క్ని ఆటోమేటెడ్ వేలో చేస్తూ సో కొలాబరేటివ్గా ఉంటూ ఇంకా ఫాస్టప్ చేస్తున్నప్పుడు డెఫినెట్లీ టైం అనేది రిడ్యూస్ అవుతుంది. అండ్ సో టెస్టింగ్ సో ఇలాంటివన్నీ కూడా వెరీ క్విక్ ఫాస్టర్ వేలో అయిపోతూ ఉంటుంది. రోల్ బ్యాక్ ఈజ్ నథింగ్ బట్ సపోజ్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది, సో యూజర్స్ ఆర్ హిట్టింగ్ దట్ పేజ్ అండ్ దే ఆర్ వెరీ ఫ్లెక్సిబుల్ విత్ దట్ పేజ్. ఓకే, మనం ఏమనుకున్నాం, సో ఇంకా కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఇద్దామని సో ఒక ప్రాజెక్ట్ రిలీజ్ చేయాలనుకున్నాం. బట్ వెన్ వీఆర్ థింకింగ్ టు రిలీజ్
దట్ టైం మనకు ఆ టైంలో ఏమంటే ఒక ప్రాబ్లం రెక్టిఫై అయింది, ఒక ప్రాబ్లం ఫైండ్ అవుట్ అయింది ఏమని. సో ఏదో ఒక ప్రాబ్లం ఉంది ప్రాజెక్ట్లో, వీ షుడ్ నాట్ డూ ద డిప్లాయ్ ప్రాసెస్ యాజ్ ఆఫ్ నో. యూజర్స్ ఏదైతే యూజ్ చేస్తున్నారో దే షుడ్ బీ ఇన్ దేర్ పర్టికులర్ వర్షన్లోనే ఉండాలి. సో వీ షుడ్ నాట్ అప్డేట్ ఎనీ వర్షన్స్ అని చెప్పి మనం రిలీజింగ్ టైంలో మనకు అనిపించింది డెఫినెట్లీ వీ కెన్ కమ్ బ్యాక్, వీ కెన్ రోల్ బ్యాక్. సో అదే నేను అక్కడ రాశాను అనమాట. ఎనీ రిలీజ్ ఇఫ్ యూ థింక్ షుడ్ నాట్ గో టు ఎన్ యూజర్ దెన్ వీ కెన్ రోల్ బ్యాక్ ఈజీలీ. ఓకే, సో క్వాలిటీ విత్ టూల్స్ వీ కెన్ చెక్ క్వాలిటీ ఆఫ్ కోడ్ బిఫోర్ డిప్లాయ్. డెఫినెట్లీ మనం ఫాస్టర్గా చేస్తున్నామంటే డెఫినెట్గా కోడ్ క్వాలిటీ బాగుంటేనే అది ఫాస్టర్గా డెలివర్ అవుతుంది ప్రాజెక్ట్ అనేది. అదర్వైజ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు డెలివర్ ద కోడ్ యాజ్ మచ్ యాజ్ ఫాస్ట్. సో అందుకనేసి క్వాలిటీ చెక్ అనేది కంపల్సరీ ఉండాలి. కొలాబరేషన్, సో డెవాప్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ కొలాబరేటింగ్ విత్ ది ఆల్ ద టీమ్స్. సో వాళ్ళ వల్ల మనకేమంటే ప్రతి ఒక్క టీంలో ఏం జరుగుతుంది, సో ఎంత ఫాస్టర్గా ఉన్నారు, ప్రాజెక్ట్ ఏ స్టేటస్లో ఉంది, సో ఏ స్టేజ్లో ఉంది, సో ఇవన్నీ కూడా మనకు తెలిసి వస్తుంది. సో ఇవన్నీ నేను నాట్ టాకింగ్ అబౌట్ ది అజ్యూర్ డెవాప్స్, నేను ఓన్లీ ఇప్పుడు డెవాప్స్ వరకు చెప్పాను బికాజ్ యాజ్ పర్ అవర్ అజెండా అనమాట. సో నెక్స్ట్ సెషన్లో మీకు ఏంటంటే అజ్యూర్ డెవాప్స్ గురించి టీచ్ చేస్తాను. సో బికాజ్ ఇది డెవాప్స్ జస్ట్ బ్రీఫ్ ఇచ్చాను. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు నో యూ కెన్ కాంటాక్ట్ ది నంబర్ లైక్ 1 సెకండ్, ఈ నెంబర్కి కాంటాక్ట్. సో బేసిక్గా డెవాప్స్ అనేది సపరేట్ టాస్క్. సో డెవాప్స్ వచ్చిన వాళ్ళకి అజ్యూర్ డెవాప్స్ ఈజీగా ఉంటుంది. ఓకే, సో నేను నెంబర్ ఇస్తాను. సో ఇఫ్ యూ వాంట్ టు కాంటాక్ట్ అబౌట్ ద థింగ్స్ ఇన్ ద సెన్స్ యూ కెన్ కాల్ us. So I will share the real training number. One. Okay, ఇక్కడ నేను రాస్తున్నాను. సో go through on this number 9059868766. Okay, so please contact this number, you will get to know everything. ఓకే, సో నేనేం టాస్క్ చెప్పాను, ఎవరైనా నేర్చుకోవచ్చు డెవాప్స్ అనేది. అండ్ అజ్యూర్ డెవాప్స్ రాని వాళ్ళకి స్క్రాచ్ నుంచి ఈ వీడియోస్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో 1 by 1 నేను అప్లోడ్ చేస్తుంటాను. సో యూ క్యాన్ గో త్రూ అండ్ ఇఫ్ ఎనీ డౌట్స్ యూ వాంట్ టు లర్న్ ఎనీథింగ్ ఇన్ ద సెన్స్ జస్ట్ కాంటాక్ట్ దిస్ నెంబర్. ఓకే, ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. అండ్ అజెండా ప్రకారంగా మనం ఈరోజు డెవాప్స్ మాత్రం ఫినిష్ చేసాం. సో వాట్ ఈస్ డెవాప్స్ అనేది తెలుసుకుందాం. సో సింపుల్గా ఒక 2-3 లైన్స్లో చెప్తాను. సో వాట్ ఈస్ డెవాప్స్ అండి? డెవాప్స్ అని ఏంటి అని అంటే నేను ఇందాక చెప్పాను కదా, డెవాప్స్ ఇక్కడ చూడండి. డెవాప్స్ ఈజ్ ఎ కల్చర్ which promotes collaboration between development and operation team to deploy code to production in a prod and production faster in an automated and repeatable way. Automated way lo ante because of some tools where we are using, so that because of that tools only a process అనేది faster గా అవుతుంది. సో సింపుల్గా వాట్ ఈస్ డెవాప్స్ అని అడిగారు అనుకోండి, వాట్ ఈస్ డెవాప్స్ అని ఇది చెప్పండి. DevOps is a better communication between development and operation. Okay, just go through on these slides, you will get it. Okay, అండ్ ఎజెండా ప్రకారం మనము ఎవరైనా నేర్చుకోవచ్చు. ఇది సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్ మనమే చెయ్యము, బట్ మనకు ఒక ప్రాజెక్ట్ మన కంపెనీకి వచ్చిందంటే దే షుడ్ ఫాలో దిస్ కైండ్ ఆఫ్ లైఫ్ సైకిల్. అదర్వైజ్ ఈ లైఫ్ సైకిల్ లేకుండా ఒక ప్రాజెక్ట్ అనేది రెడీ అవుతుంది. సో అందుకనేసి నేను SDLC కాన్సెప్ట్ అనేది యాడ్ చేశాను. వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ డెవలప్? సో ఎవరెవరు చేయొచ్చు, ఎందుకు చేస్తున్నాం అనేది మీకు అర్థమైంది కదా. సో ఫాస్టర్గా చేయడానికి ఓకే, హూ షుడ్ లెర్న్, ఎవరెవరు నేర్చుకోవచ్చు? ఎనీవన్ కెన్ లెర్న్. గ్రాడ్యుయేషన్స్, ఆల్రెడీ కంపెనీలో చేస్తున్న వాళ్ళు, ఓకే, నాన్ ఐటీ టీమ్స్, సో వీళ్ళందరూ నేర్చుకోవచ్చు. ఇట్స్ నాట్ ఎ డిఫికల్ట్ టాస్క్ దట్ దిస్ మచ్ పీపుల్ హ్యాస్ టు లెర్న్ అనేది అయితే లేదు. ఓకే, సో మన అజెండా ప్రకారం ఈరోజు మనం డెవలప్స్ ఫినిష్ చేసాం. సో నెక్స్ట్ సెషన్లో మనకి వాట్ ఈజ్ అజ్యూర్, కమింగ్ సెషన్స్లో మీకు అజ్యూర్ డెవలప్స్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, సో వాట్ ఈజ్ అజ్యూర్, సో వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ యూ విల్ యూజ్ ఇన్ దట్. సో అప్పుడు మనకి సో ఇక్కడ మనకి ఏంటి, అజ్యూర్ డెవలప్స్కి వెళ్ళకముందు వాట్ ఈజ్ డెవలప్స్ అట్లీస్ట్ సమ్ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి కాబట్టి వీ వుడ్ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ఇట్. ఓకే, సో సెషన్ ఇక్కడితో నేను ఏం చేస్తున్నాను. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ దెన్ ప్లీజ్ కాంటాక్ట్ దిస్ నెంబర్. ఓకే, VLR training. ఓకే. Okay.